14 లక్షల మంది ఈఎస్ఐ సభ్యులున్న ఉత్తరాంధ్రను కాదని అమరావతిలో ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ ను పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈఎస్ఐ 500 పడకల ఆసుపత్రి విశాఖలోని షీలానగర్లో నిర్మాణం జరుగుతోంది. అక్కడే మెడికల్ కాలేజ్ పెట్టడం సరైందని సిఐటియు ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి మాత్రమే అన్నట్లు సంకీర్ణ ప్రభుత్వం చూస్తోందని నరసింగరావు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తామని, సొంత గనులు సమకూరుస్తామని వాగ్దానం చేసిన టీడీపీ ప్రభుత్వం ఆ హామీను అమలు చేయడం లేదని మండిపడ్డారు. 30 ఏళ్లుగా నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడే బాధ్యత టీడీపీ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల ముందు వాగ్దానం భంగం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకానికి తీవ్ర ద్రోహం జరుగుతుంది. ఇది తప్పు. రెండో వైపున ఆర్సలార్ మిట్టల్కి నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెడతారని చెప్పి భారీగా ప్రచారం చేస్తున్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ కాపాడకుండా ఈరోజు ఆర్సలార్ మిట్టల్ ప్రైవేట్ వాడితో నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ పెట్టిస్తామని చెప్పడం ఏ రకంగా సంభవం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ప్రైవేటు పిచ్చితో కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడలేక కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం వ్యవహరించింది. అదే పద్ధతిలో ఈరోజు తెలుగుదేశం కూడా వ్యవహరించడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రంగా అన్యాయం జరుగుతుందని దీన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేక